మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే సంగీత. అమ్మ ఒంటరి మహిళ అంటే అది ఏ రకంగానైనా అంటే కొంతమంది పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సింగిల్ గానే ఉంచేస్తారు. అవును అలా అయినా భర్త చనిపోయిన ఆవిడైనా లేదంటే భర్త వదిలేసిన ఆవిడైనా అవును సో అలా ఒక ఒంటరి మహిళ ఈ సొసైటీలో తన లైఫ్ ని లీడ్ చేయాలంటే సొసైటీ నుంచి వచ్చే ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలి? చాలా కష్టం అమ్మ. ఒంటరి మహిళ ఏటికి ఎదురెదరమంటారే అలాగా సవ్యంగా వెళ్ళిపోతున్న సమాజంలో తను ఎదురుకుంటూ వెళ్ళాలి. సమాజం నుంచి, తన బంధువుల నుంచి, తన పేరెంట్స్ ఇన్లాస్ ఉంటే వాళ్ళ నుంచి, ఇంతమంది నుంచి కూడా ఈ తప్పు పడతారు కదా, చాలా చాలా తప్పు పడతారు. వాడికేంటి మగవాడు, వాడు తిరిగి చెడ్డాడా తిరక చెడ్డాడా అనేది, వాడు తిరకపోతే చెడతాడు, నీకేం రోగం అని తిడతారు ఆడదాన్ని. తప్ప ఒప్పు అనేది పక్కన పెడితే వాడు మగవాడు మహారాజు, వాడు ఏం చేసినా చెల్లుతుంది. అంచేత నీకల్లా కాదు, నువ్వు ఆడదానివి, నువ్వు అణిగిమణిగి ఉండాలి, నువ్వు పడి ఉండాలి. కరెక్టే, పడి ఉండాలి. ఎంతవరకు పడి ఉంటుంది? తనకి తన పిల్లలకి నష్టం కలగనంత వరకు. ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా నేను భర్తని నువ్వు భరించాల్సిందే అనే డామినేషన్ ఉంది, అది కొంతవరకే భరించగలుగుతుంది. ఆ స్టేజ్ దాటితే భరించలేదు. భరించలేనప్పుడు ఇక విడాకులు తప్పనిసరి అవుతాయి. ఆ విడాకులతో విడిపోవచ్చు, లేదా భర్త చనిపోవచ్చు మీరు అన్నట్టు. అలాంటప్పుడు ఒంటరి మహిళ ఈ పిల్లలతో సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి? ముందు వీళ్ళకి కావాల్సింది కాన్ఫిడెన్స్ అమ్మ. వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను నా పిల్లల్ని పెంచుకోవాలి, నేను బయటికి వెళ్ళాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, అంతవరకు ఎవరు ఎన్ని అన్నా సరే నేను లక్ష్య పెట్టను అనేటువంటి ధైర్యం ఆడదానికి రావాలి. అది చాలా అవసరం. ముఖ్యంగా ఒంటరి మహిళకి ఇంకా మరీ అవసరం సమాజంలో. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే, తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకపోతే సమాజాన్ని ఎదిరించలేదు, ఎదిరించి వెళ్ళలేదు. నువ్వు అలా ఎందుకు వెళ్ళావు, నువ్వు ఉద్యోగం ఎందుకు చేసావు అంటారు. ఉద్యోగం చేయకపోతే సంసారం ఎలా పోషిస్తుంది? పిల్లలను ఆ మహానుభావుడు విడాకులు ఇచ్చేసాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లలు ఏం చేస్తారు? పిల్లల్ని ఎవరికి చెప్పాలి? ఆవిడ పిల్లల్ని ఎదుర్కోవడానికి ఇష్టపడదు. సో అంచేత సమాజంలో నువ్వు ఎదురీదాలి అన్నప్పుడు ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఈ పని చేస్తున్నాను, సమాజం ఏమైనా అనుకొని నా పిల్లల్ని పెంచుకోవడం అన్నది నా బాధ్యత. ఈ బాధ్యతలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నేను ఎదిరించి నిలబడతాను అన్న ధైర్యం ఏమికి రావాలి. ఆ ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం ఆడదానికి ఉన్నప్పుడే అది ముందుకెళ్ళగలుగుతుంది. ఎంతమంది ఏడుస్తూ ఫోన్ చేస్తుంటారు, నేను ఇలాగండి, నేను అనాథనండి, నాకు ఎవరు లేరండి, నాకు పిల్లలు ఉన్నారండి అని. ఇక్కడికి పైగా ఇంకోటి, నేను పెళ్లి చేసుకుంటానండి, నా పిల్లల్ని వాడు చదివించాలి, వాడు కట్నాలు ఇవ్వాలి. చేసుకున్నవాడు ఎందుకు ఇస్తాడు? ఇవన్నీ ఇవ్వడు కదా. అంచేత అసలు పెళ్లి సంగతి పక్కన పెట్టమంటా నేను. ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్న దానివి పెళ్లి సంగతి పక్కన పెట్టు. వాడు కూడా వచ్చి ఇవన్నీ భరిస్తాడు అనుకోకు. నీ పిల్లల్ని పెంచుకోవడం నీ బాధ్యత. నువ్వు చదువుకో, నువ్వు ఉద్యోగం చేసుకో, నీ పిల్లల్ని పోషించుకో. వాళ్ళ పెళ్ళిళ్ళు పెడాకులు అయిన తర్వాత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత నీ సెటిల్మెంట్ గురించి ఆలోచించు. ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద చిల్డ్రన్. ఫస్ట్ పిల్లలకి ఇవ్వు. అంటే అది మానేసి ఇవన్నీ భరించే బకరా ఎవడైనా వస్తాడంటే వాళ్ళు ఎందుకు వస్తారు? ఎవ్వరూ రారు. అది వాళ్ళకి చెప్తే అర్థం కాదు. కానీ అంచేత నీకు కావాల్సింది ఆత్మవిశ్వాసం. నేను కాన్ఫిడెంట్గా నా పిల్లల్ని నేను చదివించుకోగలను. ఆఫ్టర్ ఆల్ నా సొంత అనుభవం చెప్తున్నాను. నేను చదివింది ఆ రోజుల్లో 10th క్లాస్ కూడా కాదు, 9th క్లాస్. 30 ఏళ్ళకి 3 పిల్లలతో బయటికి వచ్చినప్పుడు నా దగ్గర ఏం చదువు లేదు, సంజయ్ లేదు, ఒక ఉద్యోగం చేసుకునే అసలు కాన్ఫిడెన్స్ లేదు. నా మీద నాకు కాన్ఫిడెన్సే లేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎప్పుడు చెప్తాను, నేను ఒక చెక్కు రాయటం రాదు, ఒక రైల్వే రిజర్వేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం రాదు, ఏది చేత కాదు. అలాంటి మనిషిని ఈ రోజున మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే అది కొంచెం నా మీద నాకున్న నమ్మకం. అది పెరిగింది, అది పెరగాలి. అది పెరిగితేనే నేను పిల్లల్ని పెంచుకోగలుగుతాను. ఆ రోజుల్లో మరి మీరు చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళ చాలా రకాలుగా అనేవాళ్ళు, ఎన్నో రకాల ఎలాంటి మాటలు ఎదుర్కొన్నారమ్మా? చాలా. ఇప్పుడు నేను పుస్తకాలు బయటకు వచ్చానుకో, ఈ వయసులో దీన్ని చదువు అవసరమా అన్నవాళ్ళు నాకు పిల్లలకి నన్ను పోషిస్తారా? పోషించరు కదా. వాళ్ళకి ఎందుకు, అనవసరమా? ఈ బరితిగించిన ఆడదాన్ని ఎవరేం చేస్తారు? ఆ లైన్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తారు. బరితిగించింది అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఉద్యోగంలోకి వెళ్ళి 30 ఏళ్ళకి బయటకు వస్తే ఆడది రకరకాల అభిమానాలు, అవమానాలు, ఎన్నో రకాల కామెంట్లు ఎదుర్కోవాలి. కొలీగ్స్ తోటే కామెంట్స్ ఉంటాయి. ఇక మగవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఆడవాళ్ళు ఒక రకంగా ఉంటారు. మనం కాస్త నవ్వుతూ మాట్లాడితే కూడా దానికి అపార్థాలు తీసేవాళ్ళు ఉంటారు. నేను రాజమండ్రి దగ్గర తొర్రేడు అనే చిన్న ఊళ్ళో ఉద్యోగం చేశాను. ఆ ఊరికి సిటీ బస్సు నుంచి 1-2 కిలోమీటర్లు నడిచి వెళితే కానీ స్కూల్ రాదు. దిగి నడిచి వెళ్ళాలి. దిగి నడిచి వెళ్ళేటప్పుడు మగాళ్ళందరూ స్కూటర్లు వేసుకుని వచ్చేస్తారు. వాళ్ళు లేడీ టీచర్స్కి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు.
వాళ్ళు కష్టపడి నడవాలి కాబట్టి వీళ్ళు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. నన్ను ఎవరు లిఫ్ట్ ఇస్తాను అడగలేదు. ఈరోజు చెప్తున్నాను నేను బయటికి, నన్ను ఎవరు లిఫ్ట్ ఇస్తాను అడగలేదు. అంటే మగాళ్ళకు కూడా భయమే, ఈవిడ ఎక్కించుకుంటే ఎవరేమంటారు అని, వాళ్ళకి భయమే, నాకు ఎక్కడానికి భయమే. వాళ్ళందరూ ఎక్కలేదంటే వాళ్ళందరూ సంసారం చేసుకుంటున్న స్త్రీలు, నేను డైవర్సీని. అంచేత 2 కిలోమీటర్లు నేను నడుచుకుంటూనే వెళ్ళాల్సి వచ్చేది. లేట్ అయితే పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చేది. ఇది పని కాదని సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. నాకు సైకిల్ కూడా రాదు. సైకిల్ తొక్కడం నేర్చుకొని ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని బస్ స్టాప్ దగ్గర మా స్టూడెంట్ ఇంట్లో ఆ సైకిల్ పెట్టుకుని బస్సు దిగి ఈ సైకిల్ ఎక్కి స్కూల్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ స్కూల్ నుంచి సాయంత్రం బస్సు దిగి ఈ సైకిల్ అమ్మ ఇంట్లో పెట్టి బస్సు ఎక్కేదాన్ని. అయితే అది శుద్ధ పల్లెటూరు, చాలా చిన్న పల్లెటూరు అది. పల్లెటూరులో అసలు ఆడది సైకిల్ తొక్కడం అనేది ఒక 40 ఏళ్ల కిందట చూసుకుంటే ఉందా? అది లేదు ఎన్ని కదా. మాటలు ఎదుర్కొన్నారో అసలు లేదు కదా. అసలు ఆడ చుట్ట తాగుతూ పల్లెటూరులో ఆ చెట్టు కింద కూర్చొని ఉంటారు జనాలు. వీళ్ళు ఇలా చుట్ట తాగుతుంటే ఆ నోరు తెరిస్తే మూతపడదు కదా అంటే అది అంతే. అలా అటు ఇటు చూసేదాన్ని కాదు. చూస్తే నా కాన్ఫిడెన్స్ పోతుంది, భయం భయమేస్తుంది. అంచేత ఇలా చూసుకుంటూ రోడ్డు తప్ప ఇంకోటి చూసుకోకుండా అలాగే వెళ్ళిపోయేదాన్ని. రకరకాల విమర్శలు చేసే ఉంటాను, నేను పట్టించుకోలేదు, నేను వినలేదు కూడా. చాలా విమర్శలు వచ్చి ఉంటాయి. కానీ నేను సైకిల్ దక్కడం మొదలుపెట్టిన తర్వాత ఒక 6 నెలలకో ఏడాదికో ఇంకొక ఆమె ధైర్యం తెచ్చుకుని ఇంకొక ఆమె సైకిల్ కొనుక్కుంది. ఒకరికి ఇన్స్పిరేషన్ అయ్యారు. ఆమె తర్వాత ఆమె 3-4 లేడీస్ సైకిల్ కొనుక్కొని సైకిల్ తొక్కుంటూ రావడం మొదలెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, నువ్వు మొదటి అడుగు వేయడమే కష్టం. నువ్వు మొదటి అడుగు వేసే నాడు 10 అడుగులు నీ వెనక వస్తాయి. నువ్వు ధైర్యం చేసి ముందడుగు వేయి, నీ వెనక 10 అడుగులు వస్తాయి. కానీ నువ్వు ధైర్యం చేసి ముందడుగు వేసే ముందు రకరకాల విమర్శల్ని ఎదుర్కోవాలి. అంచేత నువ్వు వేసే అడుగు కరెక్ట్ అవునా కదా ముందు ఆలోచించుకో. అది కరెక్ట్ అయితే వెను తిరిగి చూడకు, అంతే. నేను సైకిల్ నా కోసం నేర్చుకున్నాను, వాళ్ళందరి కోసం నేర్చుకోలేదు. వాళ్ళు మానేమంటే నేను ఎందుకు మానాలి, నాకు అవసరం, నేను ఎవరి స్కూటర్ ఎక్కి వెళ్ళలేను. అంచేత నేను అలాగే వెళ్ళేదాన్ని. అంచేత అలాగా నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే, నీ పని నువ్వు చేస్తున్నప్పుడు ఆ పని కరెక్ట్ అయినప్పుడు ఎవరి విమర్శల్ని నువ్వు పట్టించుకోవద్దు. అలా వెళ్ళిపోయాను కాబట్టి నా వెనక నేను చేసేది కరెక్ట్ కాబట్టి ఇంకో 4 సైకిల్ ఎదుర్కోగలిగారు. అంచేత మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, అది నేర్చుకోవాలి. అది వచ్చిన తర్వాత రకరకాల సమాజం ఎప్పుడూ కూడా, నాకు ఎవరో ఒక ఆయన చెప్పారు, నువ్వు ఇలా పైకి ఎదుగుతున్న కొద్దీ ఎదగలేని వాళ్ళు నీతో సమానంగా ఎదగలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు, నిన్ను కిందకి లాగాలనుకుంటారు. నిన్ను లాగలేరు కాబట్టి ఇలాంటి మాటలతో నిన్ను భయపెడతారు, బాధ పెడతారు. బాధపడి నువ్వు తగ్గచ్చు. నువ్వు తగ్గకపోయినా నిన్ను హింస పెట్టి వీళ్ళు ఒక మానసికమైన శాడిస్ట్ మెంటాలిటీ, కొంత సంతృప్తి పడతారు, అమ్మ నేను దాన్ని బాధ పెట్టాను కదా అని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇస్తున్నాను అనుకో, ఇవ్వని వాళ్ళు ఏమంటారు, ఒక ఆవిడ చెప్పింది, ఎందుకు మీకు హాయిగా ఇంట్లో కూర్చోక అని అడిగింది. హాయిగా అంటే అర్థం ఏంటి? నువ్వు ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. ఇవ్వాలి అంటే దానికి ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటేనే కదా మనని పిలుస్తారు. అంచేత నాకు హాయ్ అందులో లేదు. ఇలా 10 మందికి నేను చెప్పడంలో నాకు ఆనందం ఉంది, అంచేత నేను వస్తున్నా. నీకు కూర్చోవడంలో హాయ్ ఉంది, నువ్వు కూర్చో. నన్ను హాయిగా కూర్చో అని నువ్వెందుకు చెప్తావు? అంతే కదా. అంచేత రకరకాల మనుషులు ఉంటారు. క్యాప్షన్ ఏదో బాగాలేదు, ఆ క్యాప్షన్ తీసేయమన్నాను, వాళ్ళు తీయలేదు. చాలా యుద్ధమైంది అది మేనేజ్మెంట్ తోటి. క్యాప్షన్ అసభ్యంగా ఉంది, సీనియర్ సిటిజన్స్ తప్పు పడుతున్నారు, రాసలీలలు అనే మాట ఈ ఏజ్లో ఉండవలసిన మాట కాదంటే వాళ్ళు తీలా. హోరాహోరీ మొత్తం మీద యుద్ధం చేశాను, భగవంతుడి దయ వల్ల ఏదో మహానుభావుడు పుణ్యాత్ముడు పుణ్యం కట్టుకున్నారు, తీసేశారు. దానికి వెంటనే మా వాళ్ళు కామెంట్, ఎందుకు మేడం గారు ఇలాంటి టీవీలో ఇవ్వడం, హాయిగా మానేక, హాయిగా కూర్చోక, హాయిగా మానేక. మానేస్తే నా తోడు నీడా గురించిన పబ్లిసిటీ అవ్వదు. నేను చేస్తున్న కార్యక్రమం అది పబ్లిసిటీ అవ్వాలి, 10 మందికి తెలియాలి అంటే నేను చేసి తీరాలి. నాకు చేసే అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళు పీలుస్తున్నప్పుడు నేను ఎందుకు మానేయాలి? మానేయడం సొల్యూషన్ కాదు కదా. మీ అనుభవాన్ని షేర్ చేస్తున్నారు కదమ్మా. అది ఎందుకు మానేయక అన్నది వాళ్ళ ఉద్దేశం. అసలు ఈ తలనొప్పి ఎందుకు నీకు? వాళ్ళు ఏదో క్యాప్షన్ పెట్టారని వాళ్ళతో యుద్ధం చేసి ఎందుకు అంతే అంటారు, కానీ దీన్ని ఎలా చేయొచ్చు అనే సలహా ఇవ్వరు. హాయిగా మానేసి కూర్చోకెందుకు? మానేసి కూర్చుంటే సమస్య సాల్వ్ కాదు. అది ఆ టైంకే అవుతుంది, కానీ నీ ఎదుగుదల ఆగిపోట్లా, నువ్వు పెరిగేది ఆగిపోతుంది కదా. అలా ఎందుకు కావాలి అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. అంచేత వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంతే సలహా ఇస్తారు, ఆ సలహాలు మనం వినాల్సిన పని లేదు, అంతే. అయితే సమాజం సలహాలు ఇవ్వడం మానదు. సమాజం సలహాలు ఇవ్వడం మానదు. నీకెందుకు హాయిగా కూర్చో, నీకు ఇవన్నీ అవసరమా, ఈ వయసులో కృష్ణారామ అనుకోవచ్చు కదా, 70 ఏళ్ళ పైకి వచ్చి నీకెందుకు ఈ పనులన్నీ? సలహాలు ఇవ్వడము మానదు, కామెంట్ చేయడము మానదు, అంతే. ఎంతవరకు హింసించాలో మనిషిని మాక్సిమం హింసిస్తుంది.
నువ్వు బండ రాయనుకో ఆ టైంలో ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకు, ఎవరేం అంతేలేండమ్మా. చేసినా పట్టించుకోకు. పండ్లున్న చెట్టుకే రాళ్ళు రాళ్ళు తగులుతాయంటారే అలాగా. ఆ అంతే. రాళ్ళు నీకు కొడుతుందని చెప్పేసి చెట్టు పళ్ళు ఇవ్వకుండా ఊరుకోదు కదా. ఊరుకోదు కదా, అంతే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, అంతే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి మనిషికి. ముఖ్యంగా ఒంటరి మహిళకి కావాల్సింది ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. చేసే పని కరెక్ట్ ఉండాలి, అది తప్పు పట్టకూడదు. నువ్వు చేసే పని కరెక్ట్ ఉండాలి. అది Exactly. ఎవరైనా తప్పు పట్టినా నువ్వు లక్ష్య పెట్టుకు. నువ్వు లక్ష్య పెట్టినప్పుడు నీ వెనక 10 అడుగులు వస్తాయి. ఇప్పుడు ఈ తోడుండడం మొదలు పెట్టడం కూడా అలాంటిదే కదా. ఇంత Exactly. ధైర్యం ఉండాలి, ఇలాంటిది మొదలు పెట్టాలి. అందరం ఒక ఆడదాన్ని 60 ఏళ్ళు దాటిన తర్వాత Exactly. నేను చేసే పని తప్పు కాదు, ఇలాంటి ఒంటరి వాళ్ళకి ఒక తోడు ఉండాలి, వాళ్ళకి అది అవసరం. అంచేత అలా కావాలనుకున్న వాళ్ళే నా దగ్గరికి వస్తారు. లేని వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు రారు, అది వాళ్ళ ఇష్టం. అది 100 ఇళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి మీరు రండి అని నేను పిలవటంలే కదా. ఫోన్ చేస్తే అడ్రస్ ఇస్తాను, వస్తారు, మీటింగ్కి మాట్లాడతారు. ఇందులో పిల్లల వ్యతిరేకతలు ఉన్నాయి, సమాజం వ్యతిరేకతలు ఉన్నాయి, ఇరుగు పొరుగు వ్యతిరేకత, ఇన్ని రకాల వ్యతిరేకతల్ని దాటుకొని వాళ్ళు వస్తున్నారు. నేను కూడా ఇన్ని వ్యతిరేకతలు తట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాను. చేయడంలో నాకు ఒక నమ్మకం ఉంది, నేను చేసేది తప్పు కాదు అని. తప్పు కాదు అని నమ్ముతున్నానంటే మన మీటింగ్ 300 మంది వచ్చారంటే ఇంతమంది తప్పు అయితే రారు కదా. పబ్లిక్ మీటింగ్ అది, పబ్లిక్గా చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర నేను పబ్లిక్గా ప్రోగ్రామ్ ఇస్తున్నా. ఎవరికి ఏది తప్పన్నా వచ్చి కూర్చొని నాతో డిస్కస్ చేయండి. శాస్త్రం ఒప్పుకుంది, పరాశర స్మృతి ప్రకారము శాస్త్రం ఒప్పుకుంది, చట్టం ఒప్పుకుంది సెకండ్ మ్యారేజ్. ఇంక ఒప్పుకుంది ఏమిటయ్యా అంటే మన మైండ్ సెట్. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే తాత ముత్తాతల కాలంలో 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. 70 ఏళ్ళ వాడు 30 ఏళ్ళ దాన్ని పెళ్లి చేసుకున్న కథలు ఎన్నో విన్నాం, పుత్రబొమ్మ పూర్ణమ్మ కథలు లాంటివి. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని తప్పు పడుతున్నారు? ఎందుకు తప్పు పడుతున్నారంటే ఆడది కూడా ముందుకొచ్చింది. 50 ఏళ్ళు దాటిన ఆడది కూడా ముందుకొచ్చింది కాబట్టి ఇది భర్త పోయి ఇది గుండు కొట్టించుకొని ఇంట్లో కూర్చోవాలి కానీ ఇది బయటికి రావడం ఏమిటి అని ఎంతమంది నేనుండే అపార్ట్మెంట్లో కూడా కామెంట్లు చేస్తుంటారు. పట్టించుకోను, అంతే. అలాంటి మనం పట్టించుకోకూడదు, మన కార్యక్రమం మనది, అంతే. ఎందుకండి ఈ ముసలి కంపు కొట్టుకుంటూ అంది ఆవిడ. అసలు ముసలి కంపు కొట్టుకోవడానికి అంత దగ్గరికి ఎవడవడమన్నా నేను 60 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకొని ఒక మనిషి తోడు ఉన్నట్టే పక్కన పడుకోమంటే నోరు మూసుకొని నువ్వు ముసలి కంపు కొట్టాడని కామెంట్ దేనికి? నీ భర్త ముసలి కంపు కొట్టడా? నీకు ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి, నీ భర్తకు 65 ఏళ్ళు, ఆయన ముసలి కంపు కొడుతున్నాడు కదా. మరి అదే నిజమైతే అలాంటప్పుడు ఈవిడ కొత్తగా కొట్టించుకుంటే నీకేంటి నష్టం? అంటే అలాంటి రకరకాల అంటే నీ పిన్ పిరికిలాగా ఉంటాయి కొన్ని కామెంట్స్ ఉన్నాయే, అది గుండెల్లో గుచ్చినట్టు తగులుతాయి. కానీ అది తగిలితేనే మనం ముందుకు వెళ్ళాలి. అంటే అది పట్టించుకోకుండా ఎడుతున్నాను కాబట్టి ఈరోజు 300 మంది అయినా వస్తున్నారు. మొన్ననే ఒక పెళ్లి సెటిల్ అయింది, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆయన, ఇక్కడ ఈ ఊళ్ళోనే హైదరాబాద్లోనే పనిచేస్తున్నారు. ఇక్కడ ఆవిడకి 66 ఏళ్ళు, 66 ఇయర్స్. 66 ఏళ్ల స్త్రీ వచ్చినప్పుడు ఆవిడని చూసి నేను అనుకున్నా ఈవిడ పెళ్ళి అవుతుందనే వచ్చిందా 60 ఏళ్ళు దాటి అని. ఆశ్చర్యంగా ఆవిడకి కుదిరింది. అంతే, అది వాళ్ళ అదృష్టాలు, అంతే, మనం ఏం చేయలేము. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను మామూలుగా ఒంటరి మహిళ ఎలా లీడ్ చేయాలి అని అనుకుంటే మీ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ని చాలా చక్కగా షేర్ చేశారు. మీరు కూడా ఎన్ని మాటలు ఎదుర్కొని ఇప్పుడు నా ముందు కూర్చొని మీరు చాలా మందికి ఒక మెసేజ్ ఇస్తున్నారు అంటే రియల్ గా మీరు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్, ఇంక్లూడింగ్ నాతో సహా. అది ఇన్స్పిరేషన్ అవునో కాదో నాకు తెలీదు, నేనైతే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను. దానివల్ల చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ నా దృష్టి అంతా కూడా ఈ కార్యక్రమం మీదనే. ఒంటరి వాళ్ళకి ఒక తోడు కల్పించడమే, అదే నా ప్రధానమైన ఉద్దేశం. ఇది ఈ బ్రోతల్ పని కాదా అని పెట్టాడు. బ్రోతల్ పని అయితే ధైర్యంగా ముందుకు రా, నువ్వు బ్రోతల్ పని చేస్తున్నావు అని చెప్పు. బ్రోతల్ పని ఏం చేస్తుంటే గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? ఈ పాటికి ఎప్పుడో యాక్షన్ తీసుకునేది. అందుకని ఎవరితో వచ్చినట్టు వాళ్ళు అంటారమ్మా, ఆ మాటలు మనం పట్టించుకోకూడదు. మనకి కావాల్సింది ఆత్మవిశ్వాసం, ఆ ధైర్యం, ఆ స్థైర్యం మనకు ఉంటేనే ముందుకు వెళ్ళగలం. థ్యాంక్ యూ మ్యామ్. మంచిది.